హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండక్షన్ మోటార్ ఎందుకు సింక్రోనస్ స్పీడ్కి ఎప్పుడు చేరదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అని ఊహించండి. బస్సు ముందు వెళ్తోంది, ఆ స్టూడెంట్ బస్ దగ్గరికి పరిగెత్తుతున్నాడు కానీ ఎక్కలేడు. ఎందుకు? ఎక్కేసరికి బస్ రిలేషన్కి మీన్స్ ఈ కరెంట్ ఇండ్యూస్ కట్ అవుతుంది కాబట్టి. అలాగే ఇండక్షన్ మోటార్లో రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్, ఇక్కడ స్పీడ్ అంటే బస్ అని టచ్ చేస్తే ఇక కరెంట్ ఇండ్యూస్ అవ్వదు, అంటే టార్క్ జీరో అవుతుంది కదా. అందుకే రోటారు ఎప్పుడు కొంచెం తక్కువ స్పీడ్లోనే రన్ అవుతుంది, బస్సు వెంబడి ఎప్పుడు పరిగెత్తే స్టూడెంట్లా. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్లిప్ అంటే ఏమిటి ఇండక్షన్ మోటార్లో తెలుసుకుందాం. వెరీ సింపుల్. మోటార్ రోటార్ స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ కన్నా తక్కువ తిరుగుతుంది కాబట్టి ఆ డిఫరెన్స్ ని పర్సెంటేజ్ లో చెప్పేదే స్లిప్ అంటారు. ఫార్ములా కూడా వెరీ ఈజీ. స్లిప్ అంటే ఏంటి? NS మైనస్ NR బై NS ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, నువ్వు ఒక ఎగ్జామ్కి 9 గంటలకే వెళ్ళాలి, అంటే 9 o'clock వెళ్ళాలి. బస్సు 9కి స్టార్ట్ అవుతుంది కదా, కానీ నువ్వు లేట్గా 9:05కి వచ్చావు. ఇది రోటార్ స్పీడ్ అనుకోండి. ఇప్పుడు నువ్వు ఎప్పటికీ బస్ స్పీడ్కి చేరవు, ఆ గ్యాపే స్లిప్ అంటే. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టార్క్ గురించి తెలుసుకుందాం. టార్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్ అనమాట, అంటే వస్తువుని తిప్పే శక్తి. టార్క్ ఫార్ములా అంటే ఏంటి? టార్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సరేనా? ఇప్పుడు రిమోట్ ఉదాహరణ తీసుకుందాం. మీ తమ్ముడు రిమోట్ తీసుకొని టీవీ ఛానల్స్ మారుస్తున్నాడు, కానీ మీకు రిమోట్ కావాలి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు? రిమోట్ ని పట్టుకొని లాగుతారు, అది కదులుతుందా? ఎందుకంటే మీ తమ్ముడు మధ్యలో రిమోట్ పట్టుకున్నాడు కాబట్టి, మీరు కూడా అక్కడే మధ్యలో పట్టుకొని లాగుతున్నారు కాబట్టి అది ఎక్కడ కదలదు, ఎక్కడ ఉండేది అట్లనే ఉంటుంది అనమాట. అదే మీరు పెట్టిన ఫోర్స్ ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు 0 కాబట్టి టార్క్ కూడా 0గా ఉంటుంది. కానీ మీరు రిమోట్ ని చివరగా పట్టుకొని లాగితే కనీసం కదులుతుంది, రైట్? ఎందుకు? డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ టార్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇంకా గుర్తుంచుకోండి ఒక విషయం, టార్క్ అనేది ఎప్పుడు ఫోర్స్ కి బలం ఇవ్వదు, డిస్టెన్స్ కి మాత్రమే బలం ఇస్తుంది. ఇదే అసలైన టార్క్ మ్యాజిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.